ఒకే మతం కాదు, ఒకే ఊరు కాదు. వాస్తవంగా ఇక్కడ ఉంటున్నాం మనం, ఇక్కడ కలుస్తున్నాం. కానీ మనం ఎక్కడెక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఈ ప్రశ్న వేసి ఇప్పుడు జాగ్రత్త ఏనండి. ఇప్పుడు చెప్పే మాట, ఎక్కడి నుంచి వచ్చాం మనం? సొంతూరు మనది కాదు, కానీ మనది ఏదో ఊరు అని మాది చీరాలి అనుకున్నాం. చీరాలు ఎలకాలు నేను ఉంటారా? ఉండను కదా. చీరాల్లో కొన్నాడు ఉన్నా, తర్వాత ఏమవుతాను? ఈ దేహం వెళ్ళిపోద్ది. అప్పుడేమో వెళ్ళిపోవద్దు ఎవరైనా సరే. కానీ నీకు సావంటే భయం అంటే నా మామయ్య చేసుకుంటాం అన్నమాట. మరణం అంటే భయపడకూడదు. ఎప్పుడైనా అందరూ కొన్నదేనా కదా. సావకుండా ఉండేవాడు చేయొచ్చు మీరు అవునా కదా. మరి చచ్చే మనం ఎందుకు వచ్చాం అదే గుర్తు చేసుకోవడం. అసలు ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? ఈ ప్రపంచంలోకి భగవంతుడు మనం ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చాడు. మరి భగవంతుడు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? భగవంతుడి గురించి ఏమన్నా కనీసం రోజు 10 నిమిషాలు, అరగంట, పావుగంట ఏదైనా దానించుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. రక్షించేవాడు ఎవరు మన ఎవరు లేదు. అర్థమైనా భగవంతుడు ఒక్కడే మనం రక్షించేది. అది ఏ రూపాన కానీ, మీరు యేసు కావచ్చు, అల్లా కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, సాయి కావచ్చు, కృష్ణుడు ఎవరైనా కావచ్చు, ప్రకృతే భగవంతుడు. వాస్తవం అర్థమైనా భగవంతుడికి రూపం లేదు. ఏ రూపంలో అయితే ఆయనే వస్తాడు. అర్థమైనా నువ్వు తలుచుకోవాలి. నువ్వు తలుచుకుంటే ఎక్కడున్నాడు భగవంతుడు? చెప్పండి, ఎక్కడున్నాడు దేవుడు? చెప్పాలి. భగవంతుడు ఎక్కడున్నాడు? చెప్పండి కొట్టండి. ఎవరు చెప్పినా మీరు అర్థం చెప్పేది అది వినాలి. ఎందుకంటే అర్థమవుతుంది. గుండెలో ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉండబట్టే గుండె పడుతున్నాడు. అవునా కదా. మనం కొట్టించామా? తిరిగే బ్యాటరీ వేసామా? లేదు కదా. దీని దగ్గర నుంచి వచ్చేంత వరకు ల్యాప్టాప్ 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 పడుతుందా లేదా? ఆ కొట్టేది ఎవరు కొట్టిస్తున్నారు? మరి ఆ కొట్టించినప్పుడు ఆయనకు నమస్కారం పెట్టలేదు. ఏమన్నా ఖర్చు ఉందా? అసలు చేతులు ఇచ్చింది ఎవరు? చేతులు ఇచ్చింది ఆయన. నువ్వు తినడానికి తిండి ఇచ్చింది ఎవరు? ఆయన. మరి ఆయన ఇచ్చి ఆయనకి చెప్పుకునేటప్పుడు అన్నం తింటున్నాము, తినేటప్పుడు ఒక ముద్ద అట్లా తీసుకుని అట్లా పెట్టుకునేటప్పుడు నమస్కారం పెట్టుకుని తింటే అది అమృతం అవుతుంది. అదో ఉందా? ఏం చేయక్కర్లేదు. మీరు చేసేది ఏం అక్కర్లేదు. నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు లేక మనం బతకగలమా? బతకలేదు. మరి నీళ్లు ఎవరు సృష్టించారు? అదే ఒక దేవాలయంకి వెళ్తే ఏం అడగడు భగవంతుడు. అర్థమైనా? నువ్వు చేసేటువంటి పూజ ఏదో నువ్వు ఏం తెచ్చావని అడగడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం 4 రకాలు చెబుతారు. పత్రం నువ్వేమి ఇచ్చినా ఆకు తీసుకెళ్ళి, జిల్లేడాకు తీసుకెళ్ళి, మారేడాకు తీసుకెళ్ళి, ఏ ఆకు తీసుకెళ్ళి, ఇది అయ్యా నా దగ్గర ఈ శక్తి అని అటు పెట్టేసి ఒక నమస్కారం పెట్టిస్తారు. అది కూడా లేదు. పుష్పం, ఓ పువ్వు, ఏ పువ్వు పువ్వులో ఏమిటి? ఉమ్మెత్తి పువ్వు కదా. ఆ ఉమ్మెత్తి పువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి నమస్కారం పెట్టి నా శక్తి ఇది. ఫలం అది కూడా లేదు. ఓ పండు, ఈ ఇష్టం వచ్చిన పండు ఏదైనా పర్వాలేదు. అర్థమైందా? అది కూడా లేదు. తోయం ఇది నీళ్లు. ఆ నీళ్లు దొరకవా? నీళ్ళు అన్ని దొరుకుతారు. ఆ నీళ్లు అక్కడ పెట్టేసి నమస్కారం పెట్టి అయ్యా ఈరోజు నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చావు. అసలు మనిషి జన్మ ఎత్తించడానికి మనిషి జన్మ ఎత్తారంటే చాలా కష్టం. ఇంట్లో 84 లక్షలు ఉన్నాయి జీవరాశులు. అంటే బిగ్గిరిగా బ్రహ్మ పర్యాంతం అంటాం. అంటే సేవ దగ్గర నుంచి ఏదో వరకు 84 లక్షల రకాలు ఉన్నాయంట మొత్తం కూడా. అన్నింటిలో ప్రాణం ఉందా? చీమలో ఉందా ప్రాణం? లేదా? కాళ్ళు చేతులు ఉన్నాయా? కళ్ళు ఉన్నాయా? ముక్కు ఉందా? నోరు ఉందా? అన్నీ ఉన్నాయా? దానికి లేని అని చెప్పని అంత చీమకి అక్కడ నడుచుకుంటుంది. చీమలు చూడండి మీరు. చీమ దగ్గర అక్కడ బెల్లం కానీ ఏదైతే పంచదార పలుకుంటే అది క్యాకెట్లు చేసి అన్నీ వచ్చేస్తాయి. చూసారా మీరు? కాకి ఆడు పడేసినట్టు కాకి కావు కావు కావాలి. మరి మనం తినేటట్టుగా ఉంటే దాని చోటు పెట్టుకుని తింటాం. అర్థమైందా? ఒక ముక్క పెడితే ఏమవుతుంది? ఏం కాదు కదా. అర్థమైందా? ఇది మనం నేర్చుకోవాల్సింది. అందువల్ల భగవంతుడు ఎక్కడో లేడు. నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. ఉన్నవాడు ఒకటే, భగవంతుడు ఒకటే ఉన్నాడు. మనం వచ్చాము ఈ లోకానికి వచ్చాము. ఈ లోకాన్ని ఉపయోగించుకోవాల్సింది. మరి మీరందరూ అంటారు, మీరందరూ మరి కారులో తిరుగుతున్నారు సార్, మీరు అందరూ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అందరూ పంచుతున్నారు సార్, మాకెందుకు ఈ రకంగా రాస్తున్నారు?
అవునా కాదా? ప్రశ్న వస్తుందా లేదా? మరి ఎందుకని చెప్పండి. దీనికన్నా ముందు జన్మ తల్లిగర్భం వచ్చామా లేదా? తల్లిగర్భం చూసామా? అందరం ఆకాశం చూసామా? తల్లిగర్భం వచ్చాం కదా. అంతకుముందు ఉన్నామా లేదా? అంతకుముందు ఉంటేనే తల్లిగర్భం పడింది, తల్లిగర్భం రాదు కదా. అవునా కదా? ఆ జన్మలో నువ్వేం చేయలేదు, ఏమీ చేయలేదు. అంటే కొంత చేసావు, అన్నీ చేయలేదు కదా. కొంత చేయబట్టే మీకు మానవ జన్మ వచ్చింది. లేకపోతే రాదు. ఏ బస్సులో పక్షో చెప్తావు చామలా చెప్పేవాడు. అర్థమైందా? మరి ఈ జన్మ కావాలా వద్దా? కావాలా? మళ్ళీ కావాలంటే మరి ఏం చేయాలి? మంచి పనులు చేసుకోవాలి. కావాలి కదా. అసలు వద్దు, జన్మ వద్దనుకొని కోరుకోవాలి. మళ్ళీ 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 కావాలంటే ఎక్కడ పుట్టాలి? నువ్వు కలిగర్భం పుట్టాలా? కలిగర్భం బాగుంటుందా? చూడండి ఒకసారి. కలిగర్భంలో మలమూత్రాలు అక్కడే ఉన్నాయా? రక్తమాంసాలు అక్కడే ఉన్నాయా? శివుని అక్కడే ఉందా? నువ్వు కదలడానికి కాళ్ళు కదిలి కాసేపు ఉండమంటే చేతులు తీసుకున్నావు, కాళ్ళు తిప్పుతున్నావు కదా. అక్కడ తిప్పగలవా? ఉడుకుని ఎందుకు కూర్చోవాలి? మరి కూర్చోవాలి. మరి అది కావాలి నీకు? నాకు కావాలంటున్నావు. కావాలంటే మరి అది అక్కడ ఉండాలి కదా. మరి ఉండడం కోసం మనం ప్రయత్నం చేయాలి. నాకు వద్దు తండ్రి, నాకు ఆ నరకం వద్దు, నరకం నేను పడలేను. నేను నీ దగ్గర నుంచే నీకు దగ్గరికి పోవాలి. అర్థమైందా? నేను నిన్ను వదిలేశా, నువ్వు వారిని ఫోన్ చేసి బయటకు వచ్చేసా. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను నీ దగ్గరికి రావాలి. కాబట్టి నాకున్న దాంట్లో కనీసం 10 రూపాయలు ఉంది, 2 రూపాయలు ఇస్తాను. లేదా ఆ డబ్బులే కాదు, ఇదిగో ఫలానా దగ్గరికి మంచి జరుగుతుంది, అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో విజయవాడ జరుగుతుంది, వెళ్ళండి. చెప్తే పుణ్యం వస్తుందా లేదా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంటారా? పాత గవర్నమెంట్ హాస్పిటల్ పెడతారండి. లేదు ఈ రకంగా ఫలానా వృద్ధాశ్రమం చేరుస్తారంట ఫలానా ఆయన అనుకుంటుంది. ఇవన్నీ దానికి మంచి కార్యక్రమాలు. అర్థమైందా? ఇవి చేసుకుంటే మనకి పూర్తిగా వస్తారు. ఇప్పుడు నేను రాకపోవచ్చు, నేను రాకపోయినా పని జరుగుతుంది. వరకంటే వస్తాడని ఇచ్చేస్తాడు. మరి ఎందుకు నేను రావడం వేడికి? ఏదో నాకు మంచి మాట మారుతారేమో. ఏం మారుతారో ఇక్కడి నుంచి లేచినాయంటే సరుకులు తీసి తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు ఇస్తారు సార్ అక్కడ. అందువల్ల జాగ్రత్త. మీ జీవితం మీ చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు. అర్థమైంది? మళ్ళీ ఎప్పుడు ఇస్తారు సార్? ఫోన్ చేస్తారు, సార్ మా వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు సార్, మీరేం సార్ ఇంక ఇవ్వలేదు. సరుకులు వచ్చినాయా? ఫోన్ చేయండి. సరుకులు వచ్చినాయా మాకు తెలియక్కర్లేదా? సరుకులు చెప్పింది మాటేమో. సరుకులు కావాలని నీ ఫోన్ పనిచేసాను. సరుకులు వస్తే ఫోన్ పనిచేయండి. తెలియదు కాదు, నువ్వు సరుకుల కోసం ఫోన్ చేసావా లేదా? ఆపే. సరుకుల కోసం ఫోన్ చేసావా?